వెల్కమ్ టు HR9 న్యూస్. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్కు శంకర్ సింగపూర్లో స్కూల్లో అగ్ని ప్రమాదంలో గాయపడడం చాలా దురదృష్టకరం. ఆపదలో ఉన్న కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగును నింపిన పవన్ కళ్యాణ్ కుమారునికి ఇలా జరగడం చాలా బాధాకరం. మార్కు శంకర్ త్వరగా కోలుకోవాలని హిందూపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సుగురు ఆంజనేయ స్వామి గుడిలో 101 టెంకాయలు కొట్టి అలాగే అయ్యప్ప స్వామి గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆకుల ఉమేష్, హిందూపురం మండలం పట్టణ అధ్యక్షులు చక్రవర్తి, కొల్లకుంట శేఖర్, జనసేన పార్టీ నాయకులు నిమ్మకాయల రాము, బోన్చెరువు భాస్కర్, చలపతి, విజయ్ కుమార్, మణిప్రియ, అంబేద్కర్ నగర్ శివ, మనోహర్, హనుమంతు, లింగరాజు, మౌలినాథ్, మణి తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు మా అందరి ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ నిన్నటి రోజు సింగపూర్లోని స్కూల్లో అగ్ని ప్రమాదంలో గాయపడ్డం మా అందరికీ బాధ కలిగించే విషయం. కొన్ని లక్షల మంది ఆపదలో ఉన్నప్పుడు ఆపన్న హస్తం అందించిన పవన్ కళ్యాణ్ గారి కుమారునికి ఇలా జరగడం చాలా బాధాకరం. ఆయన కుటుంబం చల్లగా ఉండాలని, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఈరోజు హిందూపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని సూగురు ఆంజనేయ స్వామి గుడిలో అలాగే అయ్యప్ప స్వామి గుడిలో పూజలు చేసి వారి కుటుంబం బాగుండాలని ఈ సందర్భంగా స్వామివారిని వేడుకోవడం. ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి కుమారుడు సింగపూర్లో సమ్మర్ క్యాంప్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సంఘటనలో పిల్లలందరూ గాయాల బారిన పడడం జరిగింది. మార్క్ శంకర్ కూడా చిన్నపాటి గాయాలతో బయటపడడం జరిగింది. ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ఈరోజు అయ్యప్ప స్వామి గుడిలో అదేవిధంగా సూగురు ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి తనయుడు మార్క్ శంకర్ సింగపూర్లోని స్కూల్లో అగ్ని ప్రమాదంకు లోనవడం జరిగింది. అదేవిధంగా ఆయన ఆరోగ్యంగా కోలుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి హిందూపురం దేవాలయాల్లో, అయ్యప్ప స్వామి దేవాలయంలో మరియు ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేస్తూ ఆయన కుటుంబం చల్లగా ఉండాలని, భగవంతుని ఆశీస్సులు ఆయన పైన ఎప్పుడు ఉండాలని, అదేవిధంగా మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని, భగవంతుని ఆశీస్సులు ఆయన పైన వెల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై హింద్. అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ మొన్న సింగపూర్లో స్కూల్లో అగ్ని ప్రమాదం లోనయ్యి గాయాల నుంచి కోలుకున్నాడు. ఆయన చేసినటువంటి ప్రజలకు సేవా కార్యక్రమాలు కానీ, పేద ప్రజలపైన ఆయనకున్నటువంటి అక్కుట దీక్షత వల్ల ఆ దేవుళ్ళే ఆయనకు రక్షగా ఉంటారు. అయినప్పటికీ కూడా మేము హిందూపురం నుంచి ఉమేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే రాము చెప్పి మా ఆధ్వర్యంలో కూడా ఆంజనేయ స్వామి గుడిలో టెంకాయలు కొట్టడం, అలాగే పూజా కార్యక్రమం చేయడం, అలాగే ఇక్కడ అయ్యప్ప స్వామిలో కూడా ప్రార్థన చేసి ఆయన తొందరగా కోలుకోవాలని ఆ దేవుని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.